దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 22 అక్టోబర్ 2025. మీ అందరికీ నేను యేసు ప్రభువారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 23వ అధ్యాయము 6వ వచనము, సామ్ నంబర్ 23 and verse 6. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు దావీదు భక్తుడు ఈ యొక్క ఒప్పుకోలు చూడండి. కాన్ఫిడెంట్గా ఒక మాట పలుకుతున్నాడు. నా బ్రతుకు దినములు అన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చూడండి, ఈ ఒప్పుకోలు చాలా ముఖ్యము. ఈ కన్ఫెషన్ చాలా ముఖ్యము. ఈరోజు నువ్వు ఏం కన్ఫెస్ చేస్తున్నావు? నీ జీవితంలో ఏమి జరుగుతుందని కన్ఫెస్ చేస్తున్నావు? నువ్వు ఏ విషయాన్ని ఒప్పుకుంటున్నావు పదే పదే? ఇంటి శ్రమలో ఉన్నా, ఇంటి కష్టాల్లో ఉన్నా, భక్తుడు పలుకుతున్న మాట కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమములే. ప్రియ దేవుని బిడ్డలారా, నేను పలకవలసిన పలుకు, ఒప్పుకోవలసిన ఒప్పుకోలిదే. దేవుణ్ణి నమ్ముతున్నావా? దేవుడు నమ్మదగిన వాడని నమ్ముతున్నట్లయితే మనము గట్టిగా ఒప్పుకోవలసిన విషయం ఏంటంటే, నా చుట్టూ, నా వెనుకాతల, నా కుటుంబానికి కృపాక్షేమములే వెంట వస్తాయి. నా పిల్లల జీవితంలో కృపాక్షేమములే వారి వెంట వస్తాయి. నా వ్యాపార జీవితంలో కృపాక్షేమములే నా వెంట వస్తాయి. నా ఉద్యోగంలో, నా యొక్క ఫ్యామిలీ లైఫ్లో కృపాక్షేమములే నా వెంట వస్తాయని నేను ఒప్పుకోవాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. All the days of my life, surely goodness and mercy shall follow me. Surely, ఖచ్చితంగా అంటున్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, నిశ్చయముగా అంటున్నాడు. నీవు ఆ విశ్వాసము నీవు కలిగి ఉన్నావా? ఎందుకంటే సర్వకృపా నిధియగు దేవుడు, ఆయనే నిన్ను పూర్ణులుగా చేసి నిన్ను స్థిరపరిచి నిన్ను బలపరచువాడు ఆయన. నిన్ను పిలిచిందే దేవుడు. అందుకే కనుక దేవుడు నిన్ను పిలిచింది క్షేమం కొరకే. దేవుడు అంటాడు ఇర్మీయా గ్రంథంలో, నేను మీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశంలో సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. God says, I am thinking of only good to your life. So you have to confess this. Surely goodness and mercy shall follow me all the days of my life. ఈరోజు నీ మనసులో నీ ఆలోచన ఏమన్నది? ఎందుకు అనుమానముతో, ఎందుకు భయముతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? వై ఆర్ యు ఫియరింగ్? దేవుడు పిరికితనం గల ఆత్మను నీకు ఇవ్వలేదు. యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించిన నీవు ఆ యొక్క ఆధిక్యతను పొందుకున్నావు. ఆయన కృప నీ వెంట వచ్చను. ఇంకొక మాట అంటున్నాడు, క్షేమములు నా ఎల్లప్పుడు నా జీవిత కాలం అంత్యు, యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ ఇన్ దిస్ వరల్డ్, ఇదే నా జీవితంలో వస్తుంది. కృపాక్షేమములు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందే కృపను తీసుకొని వచ్చారు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చును, యేసు ప్రభువారి ద్వారా కృపయు సత్యము వచ్చును. కనుక ఏమి నా వెంట రావాలి? ఆయన కృపయే నా వెంట రావాలి. తీర్పు రాదు, కృపయే. కనుక నువ్వు ఏమి ఒప్పుకుంటున్నావో అదే నీ వెంట వస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాట్ యువర్ కన్ఫెసింగ్ ఈజ్ దట్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ బిహైండ్ యూ, కమ్ విత్ యూ. हिंदी में पढ़ेंगे भजन संहिता 23rd chapter और 6th वचन पढ़ रहे हैं. निश्चय भलाई और करुणा जीवन भर मेरे साथ साथ बनी रहेगी और मैं यहोवा के धाम में सर्वदा वास करूंगा. प्रभु को धन्यवाद. निश्चय रीति से बोल रहे, सर्वदा कृपा और परमेश्वर का अनुग्रह और करुणा
भलाई और करुणा जीवन भर मेरे साथ साथ बनी रहेंगी। मतलब बन जाना है। भलाई और आशीर्वाद, भलाई और करुणा सदा सदा मेरे से बन जाना है, आपके जीवन के साथ जुड़ जाना है। నీ జీవన యాత్రలో అవి నీతో కలిసిపోవాలి. ఏంటండి అవి? కృపా క్షేమములో. టుడే విల్ యూ కన్ఫెస్ ఇట్? విల్ యూ యాక్సెప్ట్ దిస్? కృపా క్షేమములే నీ వెంట వచ్చుచున్నాయి. నువ్వు సిలువ పరిస్థితుల్లో ఉన్నా, లేక నువ్వు ఇబ్బంది కొలిమిలో ఉన్నా, నువ్వు ఒప్పుకోవాల్సిన ఒప్పుకోలు, surely goodness and mercy shall follow me all the days of my life. కృపా క్షేమములే నా వెంట వచ్చను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రములు నాయన. నిశ్చయంగా కృపా క్షేమములే మా వెంట వచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు నాయన ఎవరైతే నాయన ఇబ్బంది కొలిమిలో ఉన్నారో, బాధలో ఉన్నారో, భయంలో ఉన్నారో, కష్టంలో ఉన్నారు నాయన తండ్రి, ప్రభా నాయన తండ్రి దేవ, అనారోగ్యంలో ఉన్నారు నాయన, అవమానంలో ఉన్న వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నాయన వారి ఒప్పుకోలు మీరు మార్చమని అడుగుతున్నాను ప్రభా. నిశ్చయముగా నాయన జీవిత కాలమంతి కృపా క్షేమంలో వారు వెంట వచ్చుచున్నవయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఎందుకంటే నీవు మంచి దేవుడు అయ్యా నాయన తండ్రి, నువ్వు జాలిగల దేవుడు అయ్యా నాయన తండ్రి. దేవ, మమ్మల్ని తీర్పులో నుంచి మమ్మల్ని తప్పించడానికి, రక్షించడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు తృప్తిపరిచి దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ, బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి బిజినెస్ అంతట్లో కూడా మీ సహాయం, మీ రక్షణ కొరకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారి చదువులో కృపా క్షేమంలో వారు వెంట వచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ దేవ, సర్వోన్నతుడా నాయన, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారందరినీ దీవించి మీ దయా కిటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలించేసి కాపాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరు వారి పరిచయలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభా నాయన, కృపాక్షేమంలే వారి పరిచర్య వెంట వచ్చునని ఆ నమ్మకాన్ని ప్రతి సేవకునికి, సేవకురాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారం మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.